హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కునాఫా ఎప్పుడైనా ఈ పేరు విన్నారా? నేనైతే ఫస్ట్ టైం అండి విన్నాము. డిష్ అయితే సూపర్ గా ఉంది. పేరే నచ్చలా. ఏమన్నా తెలుగులో సజెస్ట్ చేయండి, కొత్త పేరు పెట్టేద్దాం. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తక్కువ స్వీట్ వేసినా కూడా సూపర్ గా ఉంటుందండి. ఇందులోకి నేను ఇంగ్రీడియంట్స్ అన్ని అమెజాన్ లోనే తీసుకున్నాను. ఏమేమి ఐటమ్స్ ఫొటోస్ కూడా చూపిస్తాను, చూసేయండి ఒకసారి. ఇందులోకి ఫస్ట్ సేమియా తీసుకోవాలి. పాల సేమియాలు అంటారండి, బయటైనా దొరికినప్పుడు తీసుకోండి, పర్లేదు. ఇందులోకి మనం ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యి, కొంచెం బటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ నెయ్యి బటర్ కలిపితే వచ్చే ఫ్లేవర్ ఉంటుంది చూడండి ఒకసారి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ సిరప్ చేసుకోవాలి. ఇందులోకి ఎంతైతే చక్కెర తీసుకుంటామో అందులో హాఫ్ వాటర్ వేసుకొని కరిగాక లేత తీగ పాకం వచ్చేలాగా చూసుకొని పక్కన పెట్టుకోవాలండి. అంతే. ఇప్పుడు ఇందులోకి 1/4 లీటర్ పాలు తీసుకోవాలండి. అందులోకి మనం కొన్ని పాలు పక్కన పెట్టుకొని కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. నేనైతే వెనీలా ఫ్లేవర్ యూజ్ చేస్తున్నా. మీకు కావాలంటే వేరే ఫ్లేవర్ అయినా ట్రై చేయండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇందులోకి నేను 1 స్పూన్ చక్కెర వేస్తున్నాను, జస్ట్ చప్పదనంగా లేకుండా ఉండేందుకు. చూసారా, కొంచెం థిక్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి మొజరెల్లా చీజ్ అని వేయాలండి. చీజెస్ అనేవి నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే గ్రేటర్తో దాన్ని సన్నగా తరుక్కొనైనా వేసుకోవచ్చు. చీజ్ కరిగేంత వరకు వెయిట్ చేస్తారా అనుకుంటారేమో, అదేం అవసరం లేదు, అది అలాగే ఉంటుందండి. చూసారా, ఇప్పుడు ఈ పొజిషన్లో దీన్ని ఆఫ్ చేసుకోవాలి కొంచెం థిక్ అయిన తర్వాత. ఇప్పుడు మనము పొయ్యి మీద పెనం పెట్టుకోవాలండి. దానికి పతలాగా బటర్ అప్లై చేసుకోవాలి. తర్వాత ఇందులో మనము ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి సేమియాలు అనేది పతలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా, ఆ విధంగా ఎంత వీలైతే అంత పలుచగా అనుకోండి, దానివల్ల బాగా ఈవెన్గా ఫ్రై అవుతాయి మన సేమియాలు అనేది. ఇలా రౌండ్గా కానీ లేదా స్క్వేర్గా కానీ మీ ఇష్టం వచ్చిన షేప్లో పెట్టుకోవచ్చండి. నేనైతే రౌండ్గానే స్ప్రెడ్ చేస్తున్నాను. చూసారా, ఇలా పతలాగా చేత్తో అనుకోవడం వల్ల మనకి బాగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయన్నీ. ఎడ్జెస్ కావాలంటే మనం స్పూన్తో అలా పక్కకు అనుకుంటే బాగా రౌండ్గా వస్తుందండి. ఇప్పుడు మనం చేసుకున్నటువంటి చీజ్ కస్టర్డ్ మిశ్రమాన్ని పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అంచుల వరకు కాకుండా కొంచెం లోపలికి స్ప్రెడ్ చేసుకోవాలండి. నాకైతే కొంచెం మిశ్రమం మిగిలిపోయింది, దాంతో తర్వాత ఇంకొక ఐడియా చేస్తాం. ఇప్పుడు ఇందులోకి మనం పైన కూడా ఇలాగే పతలాగా సేమియాని అనేది స్ప్రెడ్ చేసుకోవాలండి. చీజ్ మిశ్రమం అనేది పూర్తిగా కవర్ అయిపోవాలి. చెత్త అనుకున్నా పర్లేదు, ఏం కాదు, బయటికి ఏం రాదు. ఇలా అంతా మొత్తం రౌండ్గా అనుకున్న తర్వాత చిన్నగా మంట పెట్టుకొని సన్నని సెగ మీదే పెట్టుకోవాలండి. ఇలా సన్నని మంట మీద పెట్టుకోవడం వల్ల అన్నీ మనకి బాగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవుతాయి. అది ఫ్రై అవుతున్నప్పుడే నేను ఇక్కడ పైన కొంచెం బటర్ అనేది ఇలా అప్లై చేసుకుంటున్నానండి. ఎందుకంటే నెక్స్ట్ సైడ్ తిప్పినప్పుడు మనకి బాగా కాలుతుందని. ఇప్పుడు మనకి ఇది ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఇలా బాగా చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని దాని హెల్ప్తో మనం టర్న్ చేసుకోవాలి. టర్న్ చేయడం ఏమంత కష్టమేం కాదండి, కొంచెం ప్లేట్ని అలా ఇలా అంటే బాగా వచ్చేస్తుంది. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయ్యాన్ని. ఇప్పుడు మనం ఇది ఈ సైడ్ కూడా బాగా కాల్చుకున్న తర్వాత మళ్ళీ మనం ప్లేట్లోకి తీసుకొని ముందుగా తయారు చేసుకున్నటువంటి మన షుగర్ సిరప్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇందులోకి గార్నిష్ కోసం చీజ్ కస్టర్డ్ పేస్ట్ని ఇందులో పైన అప్లై చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. ఇలా వేడివేడిగా కానీ లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు అండి, బాగుంటుంది. అంతేనండి, ఈరోజు వెరైటీ వంటకం కునాఫా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.